హాయ్ ఫ్రెండ్స్, మోటో ప్లస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. నేను సెబీ రిజిస్టర్డ్ కాదు. నేను చేసేవన్నీ కూడా ఎడ్యుకేషనల్ పర్పస్గానే చేస్తున్నాను. దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. మీ సొంత ఆలోచన విధానాలతో మీరు ట్రేడింగ్ అనేటువంటిది చేయండి అనమాట. ఇప్పుడు అయిపోయిన చార్టుల్ని ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అని అంటారు, వాస్తవమే. కానీ ఇక్కడ లాజిక్స్ అనేటువంటివి ఉంటాయి. ఆ లాజిక్స్ని నేను చెప్పిన చాలా వీడియోస్లో లాజిక్స్ అనేటువంటి ఉన్నాయి. వాటిని బేస్ చేసుకుని మీరు ట్రేడ్ అనేటువంటిది చేసుకోవాలి. ఇది ఇంపార్టెంట్ అనమాట. అయితే సహజంగా ఏమవుతుందంటే, నేను కూడా ఈరోజు ఒక మిస్టేక్ చేయడం, నాయి కూడా స్టాప్ లాస్లు హిట్ అవ్వడం అనేటువంటిది జరిగింది. అసలు నా ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాప్ లాస్లు ఎందుకని జరిగినాయో ఒకసారి చెప్తా, మీకు అవగాహన వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్గా ఈరోజు మార్కెట్ అనేటువంటిది లేదనుకోండి, అంటే మార్కెట్కి ముందే మనం అనాలిసిస్ చేసుకోవాలి కదా. ఎస్టర్డే క్లోజింగ్ ఇది బాగా గ్యాప్ డౌన్ అయింది కదా. ఈ గ్యాప్ డౌన్ అయింది కాబట్టి ఈ యొక్క గ్యాప్ దాదాపుగా 150 పాయింట్ల దాకా ఉన్నది గ్యాప్ అనేటువంటిది. ఈ గ్యాప్ని ఫిల్ చేస్తాడు అనుకున్నాను నేను. ఎందుకంటే మీరు చూడండి, మనం 5 మినిట్స్ క్యాండిల్ పెడదాం, టైం ఫ్రేమ్ పెడదాం. ఈరోజు మార్కెట్ మొదల వంగాలనే ఇది ఇంత మంచి బులిష్ క్యాండిల్ ఇక్కడ ఫామ్ అయినప్పుడు మనం ఏం చేస్తాం, ఖచ్చితంగా ఇక్కడ ఎంట్రీ అనేటువంటిది తీసుకుంటాం. మన టార్గెట్ అనేటువంటిది ఇది ఉంటుంది. ఎందుకంటే ఇది గ్యాప్ జోన్ కదా, ఇది గ్యాప్ జోన్ కాబట్టి ఖచ్చితంగా ఈ గ్యాప్ని ఫిల్ చేస్తుంది అని అనుకున్నాను. అయితే అన్ని రోజులు మనం అనుకున్నటువంటివి జరగవు కదా. మన అనాలిసిస్లు కొన్ని సందర్భాల్లో నష్టాన్ని కలిగిస్తుంటాయి, రాంగ్ జరగవచ్చు. మన అనాలిసిస్ ఒక 70% సక్సెస్ అయితే చాలన్నమాట. సో మనం అప్పుడు ఏం చేసాము, ఆల్మోస్ట్ ఆల్గా ఈ జోన్కి వెళ్ళిన తర్వాత, ఇక్కడికి వెళ్ళిన తర్వాత మనం సిఈ ఎంట్రీ అనేటువంటిది తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఒకవేళ పడ్డా కూడా ఇక్కడ దాకా వెళ్ళేసేసి ఈ జోన్ని టచ్ చేసి, అంటే 24,150ని టచ్ చేసి వస్తాడు అనేటువంటిది ఒకటి. 24,000 అనేటువంటిది సైకలాజికల్ సపోర్ట్ కదా. కాబట్టి సైకలాజికల్ సపోర్ట్ మీద ఉంది కాబట్టి ఖచ్చితంగా దీన్ని టచ్ చేస్తాడు. 90% టచ్ చేస్తాడు, ప్రాబిలిటీ 90% ఉంది అని నేను భావించా. దీని దెబ్బతోటి మంచి క్వాంటిటీనే తీసుకున్నాను. అయితే అది స్టాప్ లాస్ని హిట్ చేసేసింది. అయితే నాకున్నటువంటి ప్లస్ పాయింట్ ఏంటంటే, స్టాప్ లాస్లు పెడతా కంపల్సరీ. వితౌట్ స్టాప్ లాస్ అసలు ట్రేడ్ అనేటువంటిది చేయను, అంత సాహసం చేయను కూడా. ఎందుకంటే మార్కెట్ ఇదిగో చూడండి, ఇంత బీమ్ పడింది కదా, బీమ్ బేరిష్ క్యాండిల్. కాబట్టి ఏమవుతుంది, మనం చాలా నష్టపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. అందుకని నేను చాలా వీడియోస్లో కూడా స్టాప్ లాస్లు ఇంపార్టెంట్ అని చెప్తాను. అయితే ఈ లైన్ కింద పెట్టాను, కొంచెం మంచి లాసే వచ్చింది. సో మనం ఇది స్టాప్ లాస్ కొట్టంగానే మనం వెంటనే రెవెంజ్, ఇదిగో ఇది పడ్డది కదా అని వెంటనే తీసుకోకూడదు. మరలా ప్లాన్ అనేటువంటిది మనం ఈ ప్లాన్ తీసుకున్నాము, ఈ ప్లాన్ ఫెయిల్ అయిపోయింది. నెక్స్ట్ మనకు ప్లాన్ ఏంటి, దాని మళ్ళీ అనాలిసిస్ చేసుకోవాలి, మార్కెట్ని అనాలిసిస్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, నెక్స్ట్ మన ప్లాన్ ఏముండదు. ఎస్టర్డే అనేటువంటిది ఇప్పుడు మీరు బాగా గమనించండి, మీకు మార్కెట్ అనేటువంటిది ఈ లెవెల్లోకి దీంట్లోకి వచ్చింది కాబట్టి నిన్న ఈ స్పేస్లోకి వచ్చేసినట్టే లెక్క. ఇంత పెద్ద ఖాళీ గ్యాప్ ఉన్నది కదా, గ్యాప్ ఉంది కాబట్టి ఈ స్పేస్లోకి దాదాపుగా ఎంట్రీ అయింది. అంటే దీన్ని గనక బ్రేక్ చేస్తే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ లెవెల్ని కనుక బ్రేక్ చేస్తే ఏమవుతుంది, మనకు మళ్ళా ఈ సైడ్ పాసిబిలిటీ ఉంది. ఎందుకు, స్పేస్ అనేటువంటిది ఇక్కడ చాలా ఎక్కువ ఉంది, చాలా అంటే చాలా ఎక్కువ ఉంది. కాబట్టి ఇంత స్పేస్ ఉంది కాబట్టి ఖచ్చితంగా అది బేరిష్ సైడే వెళ్తుంది. ఎప్పుడు వెళ్తుంది, ఇదిగోండి ఇక్కడ నేను బ్లూ లైన్ గీసాను కదా, ఈ లైన్ క్రాస్ అయితేనే వస్తుంది. ఎప్పుడైతే మనం స్టాప్ లాస్ హిట్ అవుతుందో మనం అగైన్ వీ నీడ్ టు అనలైజ్ ది మార్కెట్ అండ్ చార్ట్. ఎప్పుడైనా సరే చార్ట్ని సరిగా కనుక పరిశీలిస్తే సక్సెస్ అనేటువంటిది తేలిగ్గా ఉంటుంది. సో ఇప్పుడు చూడండి, కింద ఒక లైన్ గీసుకున్నాం కదా, మనం ఏం చేస్తాము, ఇప్పుడు మళ్ళీ 5 మినిట్స్లోకి వెళ్దాం. యాక్చువల్గా నేను 3 మినిట్స్లోనే వెళ్తుంటాను. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఇక్కడ మనది స్టాప్ లాస్ హిట్ చేసేసింది, దీన్ని క్రాస్ సహజంగా సరే 5 మినిట్స్లో అని చెప్తాను. మనకి ఇది బేరిష్ క్యాండిలే, ఇది బేరిష్ క్యాండిలే కదా, ఈ బేరిష్ క్యాండిలే. కాబట్టి మనం ఏం చేసాము, ఈ బేరిష్ క్యాండిల్ క్రాస్ అవ్వగానే ఎంట్రీ తీసుకున్నాము, మరలా ఇక్కడ స్టాప్ లాస్ పెట్టాము. ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయింది,
ఇక్కడ కూడా స్టాప్ లాస్ అనేది హిట్ అయింది. అంటే 2 స్టాప్ లాస్‌లు హిట్ అయినాయి. సో, మనం ఇక సాహసం చేయలేం. మైండ్ సెట్ ఏమవుతది, కొంచెం గజిబిజి గందరగోళానికి గురయ్యే ప్రమాదం ఉంటది. కాబట్టి ఈ ట్రేడింగ్ అనేటువంటిది ఆపేసుకొని కూర్చున్న తర్వాత 12:30 తర్వాత చూద్దాం మన మార్కెట్. ఒకవేళ ఈ లైన్‌ని గనక క్రాస్ అయితే చూద్దాము అని చెప్పేసేసి అనుకున్నాము. 12:30 దాకా ఖాళీగా ఉండి ఈక్విటీస్ కొంచెం చూసుకుంటూ ఇది చేసిన తర్వాత ఏమైంది చూడండి, మన ఈ లైన్ ఖచ్చితంగా వర్కౌట్ అవుతది. కాపోతే ఇట్లా వచ్చి ఇట్లా పోవడం వల్ల మళ్ళీ స్టాప్ లాస్ హిట్ అయింది. అదే గనక మెల్లకుండా కూర్చుందామంటే ఇక్కడ దాకా వెళ్ళినప్పుడు స్టాప్ లాస్ ఎక్కువ లాస్ అయ్యి మనం చాలా టెన్షన్ పడే ప్రమాదం ఉంటుందన్నమాట. కాబట్టి ఈ స్టాప్ లాస్‌లు మెయింటైన్ అందుకనే చేయాలి. ఈరోజు నా ఈ 2 స్టాప్ లాస్‌లు హిట్ అయిపోయినాయి. ఇది 12:30 తర్వాత సరే లాస్ వచ్చింది కదా! ఏదన్నా కవర్ అవుతదేమో అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ ఎంట్రీ అనేటువంటిది ఇప్పుడు చూడండి 12:30 తర్వాత ఇది మంచి బేరిష్ క్యాండిల్ పడింది. ఎంట్రీ అనేటివి తీసుకొని ఒక 20 పాయింట్స్ ఆప్షన్స్‌లో బుక్ చేసుకొని, ఒక 4 లాట్స్ తీసుకొని, ఒక 20 పాయింట్స్ ఆప్షన్‌లో బుక్ చేసుకొని, వచ్చిన లాస్‌లో ఒక 2000 కవర్ చేసుకున్నాం. ఇంకా 1000 లాస్‌లోనే ఉన్నది. సో, ఈ రోజుతో క్లోజ్ చేసేస్తా లాస్ తోటి. కాబట్టి మన ప్లానింగ్ అనేటువంటిది ఎప్పుడైనా సరే గందరగోళానికి గురి కాకూడదు. మనం చేయాల్సింది చాలా స్లో అండ్ స్టడీగా ట్రేడింగ్ అనేటువంటిది చేయాలి. ప్లానింగ్ అనేటువంటిది ఉండాలి. అప్పుడు మాత్రమే మనం ట్రేడింగ్‌లో సక్సెస్ కాగలుగుతాం. లేకపోతే మటాష్ సర్దుకొని వెళ్ళిపోవటమేననమాట లెక్క. కాబట్టి ఇది మీకు అర్థమై ఉంటుంది. మీరేదో అయిపోయిన చార్ట్ అట్లా భావించకండి. దీంట్లో లాజిక్‌ని అండర్‌స్టాండ్ చేసుకోండి. అలాగే మరొక విషయాన్ని ఇంకో వీడియోలో చెప్తానండి.